తాతయ్య గారు అటు చూస్తే ఇంకా 30 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? జగనే గెలవాలి. ఎందుకని జగన్ గెలవాలి? ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే చంద్రబాబు చేయట్లేదు. మరి చంద్రబాబు ఏం చేశాడు? అరిచేతులు ఐకుంఠం చూపెట్టమే కానీ ఏమీ లేదు. అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నాను అంతే, ఏమీ లేదు. చెప్పేదొకటి చేసేదొకటి. మీకు అమ్మకి ఇంత ముందు జన్మభూమి కమిటీలు అన్నాడు, రుణమాఫీలని చేశాడు. ఏం చేశాడు? రుణమాఫీ ఏం చేశాడు? 2 సార్లు వేసాడు అంతే, ఇంకా ఏం లేదు. వచ్చి నేను మొత్తాన్ని ఇంటికి పంపిస్తానన్నాడు. ఈ బంగారం అవన్నీ ఏమీ లేదు. అసలు చేసేవన్నీ మోసపు మాటలే, ఒక్క మాట నిజం ఉండదు. అన్నీ మోసపు మాటలేనయ్యా. మాటలు కాదంటావు చంద్రబాబు? కాదు. జగన్ నమ్ముతావు నువ్వు? ఎందుకని నమ్ముతావు జగన్? అయితే చెప్పినవి చేస్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాం. చెప్పినవి చేయకపోతే ఆయనే నమ్మం. ఎవరైనా మనకు ఒకటే. నమ్మకం ముఖ్యం ఏంటంటే జగన్ అయితే జగన్ నమ్మకం సంపాదించాడు. నమ్మకంగా సంపాదించాడు. మరి ఇప్పుడు జగన్ గెలవని ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎందుకు ఆయన ఏం గెలవనీయడంట? ఆయనకి ఏం చేస్తాడు? ఆయన జనాలు చేయాలి ఆయన్ని. ఆయన ఏం చేస్తాడు? మొదలు ఆయనకే నమ్మకం లేదు. ఆయన ఏం చేస్తాడంట? కాదు తాత, ఇప్పుడు పాతాళాన్ని దొక్కేస్తాను లేదా నా పేరు పవన్ కళ్యాణ్ కదా, జగన్ దొక్కపోతే అన్నాడు కదా. పాతాళానికి ఆయన ఏం దొక్కుతాడు? ఈ జనం దొక్కకపోతే చాలా ఆయన్ని. అంతే. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ఈసారి. ఎట్ట గెలుస్తాడు? ఆయన పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు కదా. ఇప్పుడు కుటుంబం ఒకటి ఏర్పంచుకున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి కానీ ఎవరికో పోయి వాడికం చేస్తాడు, నీకేముంటుంది? ఏముంటుందయ్యా? జగన్ గెలుస్తా అంటావు? గ్యారెంటీ గెలుస్తాడు, అనుమానమే లేదు.